పేరు సత్యశ్రీ. నా రెగ్యులర్ హ్యాబిట్ డైరీ రాయటం. నేను రాసే డైరీలో రోజు చాలామంది పేర్లు ఇంక్లూడ్ అవుతాయి, కానీ ఒక్క పేరు మాత్రం రిపీటెడ్గా చాలాసార్లు ఇంక్లూడ్ చేస్తున్నాను. డమ్గా ఇంట్లో బుక్స్తో గడిపేస్తున్న నాకు డెస్టినీ పరిచయం చేసి డిస్టర్బ్ చేసిన పేరు నందగోపాలకృష్ణ. నందుకి నో చెప్పడానికి నేను కారణాలు వెతుకుతుంటే నందు మాత్రం నా కారణాలకి క్లారిటీ ఇస్తూ నా రీజన్స్ని ఎరేస్ చేస్తున్నాడు. సముద్రపు ఒడ్డున ఇసుక మీద రాసిన పిచ్చిరాతల్ని అలలు తుడిచేసినట్లు. కానీ నందు మార్చలేని విషయం ఒకటి ఉంది. అది నేను నందుకి చెప్పాల్సిన టైం వచ్చింది. దీనికో 9 వచ్చినా, దీనికో 4 ఈ దాంట్లో ఒక 12 మార్క్స్ రఫ్లీ. సత్య, మన కాలేజ్ బ్యానర్లో నాకు తెలియకుండా ఎవరి అమ్మాయి? ఏంట్రా అంతలా చూస్తున్నావు? కొంపతీసి ఆ మార్క్స్ మోటివేట్ అయ్యి మన బ్యాచ్ బరువు తెస్తావా ఏంటి? ఎవర్రా ఈ సత్యశ్రీ? సత్యశ్రీనా? ఓహో తనా? మన కాలేజ్ అమ్మాయే. గోకుదామని ట్రై చేశాను రా, బాగా టఫ్ అని విన్నా. మనకంత ఓపిక లేదు లేని వదిలేసా. గుడ్. మన కాలేజ్ అయితే ఎప్పుడు చూడలేదే. చూడాలంటే కనపడాలిగా. నువ్వెప్పుడో ఒకసారి కాలేజీకి వస్తావు, తను ఎప్పుడూ కాలేజీకి రాదు. అడ్డదిడ్డమైన ఆన్సర్లు కాకుండా అర్థమయ్యేలా చెప్పు. ఓన్లీ ఎగ్జామ్స్కే వస్తుందంట. 2025లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? కాలేజ్కి రాదు, ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే. మరి ఈరోజు ఎగ్జామ్కి వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. వెళ్ళిపోయిందా? ఇటు ఇప్పుడే ఇలా వెళ్తుంటే రే రే నందు, లాస్ట్ డే రా ఇది. ఇప్పటి వరకు కనిపించిన అమ్మాయి కోసం ఇప్పుడెందుకు అంత తాపత్రయపడతావు? ఇన్ని రోజులుగా చూడండి అమ్మాయిని ఇప్పుడే ఎందుకు చూశాను? ఐ థింక్ దిస్ ఈస్ ద మూమెంట్ అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ రిటన్. హాయ్ హాయ్ హలో హాయ్ హాయ్. నందగోపాల్. ఇందాక కాలేజ్ బ్యానర్లో మిమ్మల్ని చూశాను. చాలా అందంగా ఉన్నారు. అంటే బయట ఇంకా అందంగా ఉన్నారనుకోండి. యు ఆర్ సో ప్రెటీ. మీ బ్యూటీకి మీరు డైలీ కాలేజ్కి వస్తే ఇంకా మన కాలేజ్ బాయ్స్ అవుట్. అందుకే పంపరు. వాట్? ఇలా వెంటబడతారనే అలా పంపరు. అలా పంపనంత మాత్రాన ఇలా వెంటపడటం ఆగలేదుగా. లాజిక్ అండి. రాముడు ఎంత ప్లాన్ చేసినా రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోలా. కొన్నిసార్లు మనం ఎంత ప్లాన్ చేసినా యూజ్ ఉండదు. వీ షుడ్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? సో డైరెక్ట్గా పాయింట్కి రమ్మని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. ఓకే, సి పాయింట్ ఈజ్ నో నీడ్. ఐ అండర్స్టూడ్, బట్ ఇట్ వోంట్ వర్క్. won't work. No need. Hello. What do you understand, Andy? If I'm not wrong, you are here to propose me, right? Wrong. How do you think like that, Andy? అరే ముక్కు మొహం తెలియని ఒకడు వచ్చి మాటలు కలుపుతూ మాట మెచ్చుదామని ట్రై చేస్తే ఇంక అదేనా? ఓ మై గుడ్నెస్, ఇట్స్ 2025 అండి. ఇందాక వెంటపడుతున్నా అనేసరికి ఐ థాట్ లైక్ దట్.
ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. మా మావయ్య వచ్చే టైం అయింది. యూ బెటర్ టు లీవ్ ఫ్రమ్ హియర్, లేదా నాకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందా ఇప్పుడు ఎలా? ఓకే, ఎనీవే దిస్ ఇస్ నందగోపాలకృష్ణ. ఇందాక చెప్పారుగా. మీరు చెప్పలేదు కదా. సత్యశ్రీ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ వాట్? యాక్చువల్లీ ఇది మన మధ్య అట్మాస్ఫియర్ కంఫర్టబుల్ చేసాక చెప్దాం అనుకున్నాను, అండ్ మీకు నా మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యాక చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అంత టైం లేదు, కంగారేం లేదు. నేను నా ఫీలింగ్ చెప్పాను, మీరు ఫీల్ అయినప్పుడు చెప్పచ్చు. మరి నేను వెళ్ళొస్తాను. చూసారా, సబ్కాన్షియస్లీ మీకు కూడా నన్ను వదలటం ఇష్టం లేదు. నేను సొల్లు చెప్తుంటే అది వింటూ నా చేయాలని పట్టుకున్నారు. నైస్ లోషన్. నందగోపాల్. గుర్తుపెట్టుకోకు, గుర్తుండిపోద్ది. విత్ ఇన్ నో టైమ్. సీ యూ సూన్. ఈరోజుతో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ బాగా రాశాను. ఎగ్జామ్ అయ్యాక ఈరోజు ఒకడు కలిశాడు. పేరు నంద గోపాల కృష్ణ. ఇంట్రెస్టింగ్, బట్ కొంచెం లూజ్ అనుకుంటా. బీటెక్ లాస్ట్ డే వచ్చి విత్ ఇన్ నో టైమ్ సీ యూ సూన్ అంటున్నాడు. బిహేవ్స్ లైక్ స్మార్ట్ అండ్ కాన్ఫిడెంట్, బట్ స్టూపిడ్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్. లాజిక్ అంటూ ఈ లాజిక్ మిస్ అయ్యాడు. అబ్బా దేవుడా. ఏరా, ఏం మాట్లాడావురా? నెంబర్ అడిగావా? పోనీ అడ్రస్? మరి ఏం పీకడానికి వెళ్ళావురా? పోటుగల్. ఎటు వెళ్ళాలని దారి వెతుక్కుంటున్నా నాకు ఈ పట్టి దారి చూపించింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థం అవుద్ది? రాసి పెట్టుంటే రాస్తా దాని అంతటా అదే తయారవుతుంది. సత్య, వస్తున్నా. వద్దన్నా ఎగ్జామ్స్ బాగా రాయాలని సెంటిమెంటల్గా తీసుకెళ్ళా. డాడీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. ఇప్పుడు వీడితో మాట్లాడాలా? ఛీ. హే, నా పట్టి నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీకు ఆన్సర్ కావాలా, పట్టి కావాలా? పట్టి. నాతో హాఫ్ అన్ అవర్ బయటికి రా, ఇస్తా. వాట్? నో వే. అబ్బా సత్య, ఇలా ఇరుక్కుపోయావేంటే? ఓకే, టైం 8:30 అవుతుంది. ఈ టైంలో బయటికి పంపరు. రూల్స్ పెట్టేది బ్రేక్ చేయడానికే సత్య. తెలుగులో ఒక సేయింగ్ ఉంది, ఆడపిల్ల గడప దాటితే గడపకే తెలియదని. గడపకే తెలియనప్పుడు గడప లోపల ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? థింక్, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చి ఇన్స్టా కాల్ చేయి. హాఫ్ అన్ అవర్ కష్టం, 15 మినిట్స్ అయితే మేనేజ్ చేయగలుగుతా అంతే. దొరికిందే దద్దోజనం.
మాట్లాడాలి? తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం మాట్లాడాలి? హలో, ఏంటి సైలెన్స్? నా పట్టి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. వెళ్దూలే, ఎందుకు హరి అవుతున్నావు? ఇంకా టైం ఉందిగా, వెయిట్ చేయి. ఒక పట్టిని అడ్డు పెట్టుకొని చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి సిగ్గులేదు? లేకపోతే 5 స్టార్ హోటల్లో సూట్ రూమ్ తీసుకొని టేబుల్ ల్యాంప్ ముందు చార్ట్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని స్కెచ్ పెన్తో థింక్ చేస్తూ కాస్ట్లీగా ప్లాన్ చేయమంటావా? అంత బడ్జెట్ లేదు. మంది షార్ట్ ఫిల్మ్, ఏదైనా ప్రిసైజ్గా సింపుల్గా లిమిటెడ్ బడ్జెట్తో ఫినిష్ చేయాలి. అయినా గోల్డ్ ప్రైస్ చూసాక కూడా దీన్ని చీప్ ట్రిక్ అని ఎలా అంటున్నావు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ అప్రాక్సిమేట్లీ 3 lakhs ఆఫ్ ప్లాన్. ఓకే, డోంట్ సే లైక్ దట్. మాటల పుట్ట. అసలు నీకు ఆ పట్టి ఎక్కడిది? మీ మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఒక హ్యాబిట్ ఉంది కదా, వస్తే నువ్వు ఈ క్వశ్చన్ రాసావని ఒకటి, వస్తే ఈ దాదా నేను ఇంకేదో అనుకుని ఇది రాయలేదని ఇంకొత్తి, వస్తే నేను ఇది రాశాను కానీ హెన్స్ఫుడ్ పెట్టడం మర్చిపోయానే, 100లో ఒక మార్క్ మిస్ అయిందే అని ఏడుస్తారు. అది మా బాయ్స్ 35 అలా టచ్ అయితే సాయంత్రానికి చిల్లు కొడతారు. మీరు మాత్రం క్వశ్చన్ పేపర్ని 1-4 సార్లు చిన్నగేదాకా చించుతూనే ఉంటారు కదా. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇది కాదు. నేను చెప్పింది ఆన్సర్ కాదు, ఆ ఆన్సర్ వెనుకున్న రీజన్. ఇలా మీ ఏడుపులు పెడవబుల మధ్యలో ఉన్న మార్క్స్ ప్రిడిక్షన్ ప్రోగ్రాంలో పడి కింద పడిన పట్టీని పట్టించుకోవడం మానేశావు. అది నీ ఖాళీ కొడి, నా ఖాళీ తగిలింది. అది నాదే అని నీకెలా తెలుసు? మా బాయ్స్కి ఒక అలవాటు ఉంది, అమ్మాయి బాగుంటే ఫస్ట్ పైన చూస్తాం, తర్వాత కింద చూస్తాం. హలో, ఐ డింట్ మీన్ ఇట్. సిచ్యువేషన్కి సింక్లో ఉండు కొంచెం. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మాయి బాగుంటే ఫస్ట్ పైన ఫేస్ని చూస్తాం, తర్వాత కింద కాళ్ళని చూస్తాం, మెట్టెలు ఉన్నాయా లేవా అని. నీకు ఒక ఖాళీ కొన్న పట్టి ఇంకో ఖాళీకి లేదు. సో మరి నా ఇన్స్టా అకౌంట్ ఎలా తెలుసు? ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్. ఇన్స్టాలో సత్యశ్రీ అని కొడితే 20 అకౌంట్లు వచ్చినాయి. అందులో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది డీపీలు ఉన్నాయి, కొంతమందికి లేవు. డీపీ లేని వాళ్ళందరినీ మెన్షన్ చేసి దొబ్బా, నువ్వు రెస్పాండ్ అయ్యావు. నేను రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే ఏమో గోల్డ్ నెగ్లెక్ట్ చేయరన్న చిన్న కాన్ఫిడెన్స్. మా డాడీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అని వచ్చా, అంతేకాని గోల్డ్ నెగ్లెక్ట్ చేయలేక కాదు. ఓకే, ఐమ్ డన్. ఇంకా నా పట్టి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. గ్యాప్ ఇస్తే గోల్ చేస్తుంది, ఏదో ఒకటి మాట్లాడాలి. సరే సత్య, కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? ఫినిష్ ఇట్ క్విక్లీ, ఓన్లీ 5 more minutes లెఫ్ట్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్? అఫ్ కోర్స్ అరేంజ్డ్. వై నాట్ లవ్? షిట్ ఇన్ మై ఒపీనియన్. ఓకే, లవ్ ఇస్ షిట్, దెన్ హౌ కెన్ యూ సర్వైవ్ ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్ వితౌట్ లవ్? యాజ్ ఎవ్రీబడి నోస్, అరేంజ్ మ్యారేజ్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డెసిషన్ వాళ్ళది కాబట్టి ఏం జరిగినా మన తరపున నిలబడతారు, నిలదీస్తారు. అవి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కానీ మరి నీది? వాట్స్ యువర్స్? సత్య, అరేంజ్డ్ మ్యారేజ్ విల్ బి అరేంజ్డ్ బై 2. లవ్ మ్యారేజ్ విల్ ఆల్సో అరేంజ్డ్ బై 2. One is your mother and father, one is you and your partner. The process is same, but the thing is, నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు చూస్ చేసుకునే డెసిషన్లో ఎంత క్లియర్గా ఉన్నావు అనేది వాళ్ళకి చెప్తే దెన్ దే విల్ డిసైడ్ వెదర్ యూ టుక్ ఏ రైట్ డెసిషన్ ఆర్ నాట్. రిమైనింగ్ నువ్వు చెప్పిన సో కాల్డ్ సపోర్ట్ ఎట్సెట్రా అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సత్య, ఎవడో ముక్కు మొహం తెలియనప్పుడు తీసుకొచ్చి నచ్చాడా లేదని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెప్పేసి లైఫ్ అంతా లీడ్ చేయమంటే అంత సింపులా? ప్లీజ్. భగవద్గీతలో ఒక సేయింగ్ ఉంటుంది సత్య, మ్యారేజ్ ఈజ్ లైక్ అన్ అన్కండిషనల్ డ్యూటీస్ దట్ వన్ డిసైడ్స్ టు పర్ఫార్మ్. The one is you, the duty is yours, that decision should also be yours.
నిమిషం చూసానేమోనే నీ చిత్రం ఓమైనా ఓమైనా నిద్దరేమో రాగాయే నాకసలే పగలైనా రాత్రైనా హలో, ఏం చేస్తున్నారు మేడం? ఏం లేదు, ఇంట్లో ఎవ్వరు లేరు. బోర్ కొడుతుందని మొక్కలకు నీళ్ళు పోస్తూ టైంపాస్ చేస్తున్నా. ఎవరు లేరా? పోనీ నేను రానా? ముఖం పగులుద్ది. పోనీ నువ్వే రావచ్చుగా, అలా అలా బయటికి వెళ్దాం. నేను రాను. ఎప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తావు? రావచ్చు కదా. ఎందుకు? అడ్వాంటేజ్ తీసుకుందామనా? నువ్వు అడ్వాంటేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? నేనెందుకు రెడీగా ఉంటా? మరి నేనేం తీసుకుంటా? హూ నోస్. ఇఫ్ యూ డోంట్ నో దెన్ గో విత్ ద ఫ్లో కదా. ఎక్కువ థింక్ చేయకు, మళ్ళీ టైం అయిపోతుంది. సరే, కానీ తొందర రావాలి. షూర్. ఎస్. సన్నా జాజి సూపుతో నవ్వే విసిరే హైరామా ప్రాణం ఇప్పుడే నన్నొదిరి నీ వెనకే నడిచుండే సత్యభామా చిటికేను వేసావో చాలు ఎదురవుతానే నీకు బంటవుతానే గాలి గచ్చే కళ్ళంటే చాలు నీ అడుగుల్లో నేను అడుగవుతానే. సత్య, ఉమ్, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు. నీకు విషయం తెలుసా? సావిత్రి గారు కూడా జమినీ గణేషన్కి పడకముందు నీలానే నవ్వాపుకునే వాళ్ళంట. ఆవిడ పడిన తర్వాత ఇంకా అలా ఆపే ఛాన్స్ ఆయన ఇవ్వలేదంట. ఇది నేను ఎక్కడా వినలేదే. నేను వినలేదు, ఏదో ఫ్లోలో కొట్టా. చిన్నదాని చిరునవ్వే చాలు చందమామని దాచేస్తానే నువ్వు నేను మనమైతే చాలు నింగిరేలా కలిపేస్తానే శరీరం నాతో నువ్వుంటే వెచ్చని మంటై యోభామా నిన్నే నాలో చుట్టేసి భద్రంగా దాస్తానే ముద్దుకుమ్మా నందారా గుండెల్లో చిన్న చిరుకే ఈ ప్రేమ నదిలో అలలా మారిందే నీ వైపే ఎగసిందే సత్యభామా నీ వైపే ఎగసిందే సత్యభామా.